ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో. సో ఈరోజు న్యూ ఇయర్ January 1st 2025. సో ఈరోజు గుడికి వెళ్దాం అనుకున్నాము. సో ఏ గుడికి వెళ్తున్నామంటే దిల్ రాజు ప్రొడ్యూసర్ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. సో వాళ్ళ ఊరు పేరు నర్సింగ్పల్లి అన్నమాట. అక్కడ వాళ్ళు విశిష్టంగా అపురూప వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందన్నమాట. సో అక్కడికి బయలుదేరాము నిజామాబాద్ నుండి. సో మేము అంతకుముందు ఎప్పుడో 6 years బ్యాక్ వెళ్ళాము, మళ్ళీ ఇప్పట్లో వెళ్ళలేదు. సో రీసెంట్ గా వెళ్ళలేదు కాబట్టి అక్కడికి వెళ్దాము. న్యూ ఇయర్ రోజు కదా, దేవుని పూజిద్దామని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము. సో ఆన్ ది వే టు అపురూప వెంకటేశ్వర స్వామి దేవాలయం, నర్సింగ్పల్లి, నిజామాబాద్. Please subscribe to Uday Reddy Show. Thank you, madam. Thank you very much. He's a very sweet person. I am Aparna Janardhanan here. Please subscribe to Uday Reddy Show. Thank you. I'm a man on a mission with a mission as I hit the beat start doing Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba. సో ఫ్రెండ్స్, ఇందూరు తిరుమల తిరుపతి దేవస్థానము నర్సింగ్పల్లికి ఎంటర్ అయిపోయాం మేము. డెస్టినేషన్ ఆల్మోస్ట్ 8 kilometers ఉంది నిజామాబాద్ నుంచి. 8 kilometers వస్తుంది అనమాట. సో మేము ఎంటర్ అయిపోతున్నాం, మీకు చూపిస్తున్నా. సో ఇదే ఎంట్రన్స్. ఏ ఎంట్రన్స్ నుంచి వెళ్ళాలి. అదే సమన్యం ఎటు వచ్చినాం రా? ఏ గుడికి రా? అందరూ రండి. సో అదే ముంగర కనిపించేది గుడి. మాట్లాడాలరా వాటి అంటే ఎట్లా? నువ్వు నేను మ్యాచింగ్ చేసుకున్నాం. సో చూద్దాం ఇది ఏముందో. శ్రీ తిరుపతి గోవింద వనమాల వరి ధాన్యాన్ని ఇక్కడ శ్రీ సుభాష్ పాలేకర్ గారి SPK వ్యవసాయ విధానంలో 26 రకాల అతి ప్రాచీనమైన వరి ధాన్యాన్ని ఇక్కడ రైతులు సాగు చేస్తున్నారు. ఓకే ఓకే. సో ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా ఇక్కడ ఉందన్నమాట. మనం చూడవచ్చు మంచి పచ్చని పొలాలు ప్లస్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడ. సో చేరుకున్నామండి ఇందూరు తిరుమల తిరుపతి దేవస్థానము. ఇది దిల్ రాజు గారి పుట్టిన స్థానము. ఈ ఊరు నర్సింగ్పల్లి. చెప్పాను కదా, అతిపెద్ద ప్రొడ్యూసర్, ఇప్పుడు వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ టాలీవుడ్. సో అతను ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తాడు. ఎవ్రీ ఇయర్ అండి అతను ఇక్కడనే ఉంటాడు. చాలా మటుకు ఇక్కడ జరిగే అన్ని పూజలకు ప్లస్ అన్ని హోమాలకు అతను హాజరవుతాడు. ప్లస్ ఏ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కానీ ఫస్ట్ అతను తిరుపతికి వెళ్తాడు. వెంకటేశ్వర స్వామిని చాలా మొక్కుతాడు అన్నమాట. దిల్ రాజు గారికి వెంకటేశ్వర స్వామి అంటే చాలా మక్కువ ఎక్కువ, మనకు తెలిసిన విషయమే, చూస్తుంటాం మనము. సో అతను ఆ మక్కువతోనే డెవలప్ అయిన తర్వాత ఇక్కడ చిన్నగా ఉన్న ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఇంత పెద్దగా కట్టాడు. సో కట్టడమే కాకుండా ఇక్కడ చాలా అంటే చాలా డెవలప్మెంట్ చేశాడు భక్తుల కోసము. అవన్నీ చాలా బాగుంటాయి, మీరు చూడవచ్చు ఇక్కడ అన్నీ. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను మీకు. Hey, at like the one.
సమన్యు చెప్పినట్టు తెలుసా ఇట్లా సో మంచి స్వీట్ పెట్టారు ప్రసాదం. దీన్ని ఏమంటారు చరి? పరమాన్నం. సో చూడొచ్చు గుడి ఎంత మంచిగా ఉందో. మంచిగా తిరుమల తిరుపతి లానే కట్టారు దీన్ని చిన్నగా, చాలా బాగుంది. సమన్య ఇట్రా అట్లరా అట్లరా. మొక్కు సమన్య మొక్కు, మొక్కలు ఫస్ట్ మొక్కు మొక్కు దేవునికి మొక్కు. అక్కడ మంచి మొక్కలు రా. మొక్కలు అట్లా మొక్కు. అక్కడ మమ్మీ లెక్క మొక్కు మొక్కు. మొక్కు మొక్కురా ఫస్ట్. ఓం నమో వెంకటేశాయ. సూపర్ టేస్ట్ నిజంగా. పరమాన్నం సూపర్ టేస్ట్ ఉంది ఇక్కడ, ఎక్సలెంట్. ఒక్కసారి తీసే అక్కడ నువ్వు ఫోటో దిగుడు. ఇక్కడ దిగిపోతుందా? అక్కడ దిగుతాడా వెళ్ళగా? దిగు దిగు దిగుతా ఫోటో దిగు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇందూరు తిరుమల తిరుపతి దేవస్థానం దిల్ రాజు గారు కట్టించింది. సో చాలా బాగుంది. దిల్ రాజు గారు మాపల్లి ట్రస్ట్ అని చెప్పేసి నర్సింగ్పల్లిలో ఒక ట్రస్ట్ స్టార్ట్ చేశారు. సో ట్రస్ట్ ద్వారా ఇక్కడ అన్ని కూడా సహాయ కార్యక్రమాలు చేస్తుంటారు. అన్నదానం అయినా సరే ఏదైనా సరే చాలామందికి హెల్ప్ చేస్తుంటారు అన్నమాట. సో ఇదే ఇందూరు తిరుమల తిరుపతి దేవస్థానం టూర్. సో ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని కూడా న్యాచురల్ పద్ధతిలో పండిస్తున్న బియ్యంని, ఎన్నో రకాల బియ్యాలను ఇక్కడ పండిస్తుంది అనమాట ఆర్గానిక్ ఫార్మింగ్లో. అలాగే బెల్లం కూడా పండిస్తారు ఇక్కడ. సో బెల్లం ముద్ద తీసుకున్నాము, ఇక్కడ కొనుక్కున్నాము. సో దిల్ రాజు గారు ఇక్కడ చేసిన ఏర్పాట్లలో న్యాచురల్ పద్ధతిలో 18 రకాల బియ్యం, అంటే ఒక్కొక్క బియ్యం రకం ఒక్కొక్క విధంగా మన ఆరోగ్యానికి హెల్ప్ అవుతుందన్నమాట. అలాంటి బియ్యాలను పండిస్తున్నారు రైతులచే. సో ఇది ఒక మంచి గొప్ప కార్యం అనుకోవాలి. ఎందుకంటే ఇవాళ అంతా హైబ్రిడ్ అయిపోయింది, ఆర్టిఫిషియల్ అయిపోయింది, కెమికల్స్ అయిపోయినాయి. సో కెమికల్స్ లేకుండా ఏం లేకుండా చాలా మంచిగా బెల్లమైనా సరే లేకపోతే బియ్యమైనా సరే ఇక్కడ గోశాలను కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంతకుముందు చూశారు కదా, గోశాలను కూడా గోవులను కట్టేసి నిర్వహిస్తున్నారు మంచిగా.
సో మా పల్లె చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచి మంచి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. చాలా మటుకు ఇక్కడ హోమాలు జరుగుతాయి, యజ్ఞాలు జరుగుతాయి, పూజలు జరుగుతాయి. ఆ పూజలన్నిటికి కూడా దిల్ రాజు గారు లేక వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా హాజరవుతారు. సో చాలా మంచిగా అనిపించింది మా నిజామాబాద్కి జస్ట్ 8 కిలోమీటర్ దూరంలో ఇంత మంచి దేవాలయాన్ని దర్శించినందుకు.